హాయ్ ఫ్రెండ్స్, బ్యాంగిల్ మేకింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్యాంగిల్ తీసుకొని ఇలా గ్లూ తీసుకొని, ఇలాంటి గ్లూ అయితే బెటర్ ఫ్రెండ్స్, గట్టిగా స్టిక్ అవుతుంది. అండ్ మనం జిగ్జాగ్ రూపంలో ఇలా అప్లై చేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం. ఫస్ట్ స్టెప్ టోటల్ అరౌండ్ అప్లై చేసుకున్నాక క్లాత్ తీసుకొని ఇలా స్టిక్ చేయడమే. ఇలా మనకు అవసరమైనంత. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఎంత క్లాత్ మిగిలిందో ఇలా కత్తెరతో కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా అతికిస్తున్నాను. ఈ రౌండ్ మొత్తం డ్రై అవ్వాలి ఫస్ట్. స్టిక్ చేసుకున్నాక సైడ్కి ఎక్స్ట్రా ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గాజు లోపల కూడా ఇలా గ్లూ వేసేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వచ్చేటట్టు అతికించుకోవాలి టోటల్ గాజు మొత్తం. ఇలా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాంగిల్ మొత్తం ఆరాక ఇంకా నీట్గా ఉంటుంది. దీనికి చుట్టడానికి మనం ఇలా ఆరు పొరల్ని నేను తీసుకున్నాను. ఈ జరీని 6 లేయర్స్ తీసుకొని దీన్ని ఈ రకంగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ రకంగా ముడులు వేశాను. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్తోని ఇలా ముళ్ళు వేశాను. ఎలా వేశానో చూపిస్తాను. ఈ థ్రెడ్ లెంత్ వచ్చేసి నాది 2/4 సైజ్ బ్యాంగిల్కి 1 మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ లెంత్. ఇలా నార్మల్గా మనం ముడులు ఎలా వేసుకుంటామో అలానే 1 మీటర్ తీసుకున్నాను. నాకు సరిపోయింది. సైజ్ పెద్దదైతే ఇంకొక కొంచెం 1/4 మీటర్ అలా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని చోట్ల మొత్తం థ్రెడ్ అరౌండ్ మొత్తం వేసాను. ఇలా చిన్న చిన్న ముడులు చాలా సన్నగా తీసుకున్నాను ఫ్రెండ్స్, నైస్గా నీట్గా ఉంటుందని. ఇలా స్టిక్ చేసి థ్రెడ్ని ఇలా చుట్టుకోవడమే అరౌండ్ బ్యాంగిల్ అంతా. మీకు ఇష్టమైన షేప్లో చుట్టుకోవచ్చు. దగ్గరికి కావాలంటే దగ్గరకు చుట్టుకోవచ్చు, దూరం కావాలంటే దూరం కూడా చుట్టుకోవచ్చు. సింపుల్ ఫ్రెండ్స్. ఒక బ్యాంగిల్, ఒక క్లాత్, ఒక థ్రెడ్, ఈ 3 అండ్ ఒక గమ్ము ఉంటే చాలు, మనకు ఒక బ్యాంగిల్ వచ్చేసినట్టే డిజైన్ లాగా. మన శారీ బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో అందులో ఒక చిన్న ముక్క ఉంటే చాలు ఫ్రెండ్స్, మనకు బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూస్తారా మొత్తం అయ్యాక. టోటల్ బ్యాంగిల్ మొత్తం చుట్టేశాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అని కాకుండా కానీ ఒక డిజైన్ లాగా ఉంటుందని ఇక్కడ చుట్టాను. మీరు కావాలంటే ఇలా టోటల్గా కూడా చేసుకోవచ్చు, అక్కడక్కడ కూడా చేసుకోవచ్చు. మన ఓన్ ఐడియాని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.